హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న క్లాస్లో మనం ఇండియన్ ఫార్మకోపియా ఇయర్స్ చూసాము, సప్లిమెంట్స్ చూసాము, వాల్యూమ్స్ చూసాము. ఇవాళ క్లాస్లోని చైర్మన్షిప్స్, కమిషన్ కానీ ఇవన్నీ చూద్దాము. ఎవరి చైర్మన్షిప్లోని ఏ ఎడిషన్ జరిగిందనేది చూద్దాము. ఫస్ట్ బిట్, ఇండియన్ ఫార్మకోపియా పబ్లిష్డ్ బై ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ఐపీసీ. మీరు చూసుకున్నట్టయితే ఈ బిట్టు మొన్న ఆర్ఆర్బి ఎగ్జామ్లోని 13th సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళకి వచ్చింది బిట్. మీరు నేను చెప్తున్న ఎంసీక్యూస్లోంచి పక్కా బిట్స్ అనేవి ఎగ్జామ్స్లో వస్తున్నాయి. మీరు చూసుకున్నట్టయితే మీకు అర్థమైంది రాస్తున్న వాళ్ళకి. ఈ బిట్ సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇండియన్ ఫార్మకోపియా పబ్లిష్డ్ బై ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ఐపీసీ. ఓకే, next, the actual process of publishing the first pharmacopoeia started in the year 1944 under the chairmanship of actual process of publishing the first pharmacopoeia. మన ఫార్మకోపియా పబ్లిషింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు 1944లోనే అది ఎవరి చైర్మన్షిప్లోని స్టార్ట్ అయింది. ఆ పబ్లిషింగ్ ప్రాసెస్ అనేది అంటే రామ్నాథ్ చోప్రా, ఆర్ఎన్ చోప్రా అంటే రామ్నాథ్ చోప్రా. నెక్స్ట్, DEC committee also by R.N. Chopra. IP list was first published in 1946. IP list ఎప్పుడు పబ్లిష్ చేశారు అంటే 1946. హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ గాజియాబాద్. ఇది కూడా చాలా రిపీటెడ్గా అడిగిన బిట్టు. హెడ్ ఆఫీసు గాజియాబాద్లో ఉంది ఐపీది. ఓకే, లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ఐపీ వాజ్ పబ్లిష్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఇది మాన్సుఖ్ మాండవియా. లేటెస్ట్ ఎడిషన్ 9th ఎడిషన్ 2022 మాన్సుఖ్ మాండవియా. ఓకే, ఫస్ట్ ఎడిషన్ 1955, చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఎన్ ఘోష్. సెకండ్ ఎడిషన్ 1966, చైర్మన్ వచ్చేసి డాక్టర్ బి ముఖర్జీ. థర్డ్ ఎడిషన్ 1985, చైర్మన్ వచ్చేసి డాక్టర్ నిత్యానంద్. ఫోర్త్ ఎడిషన్ 1996, సేమ్ డాక్టర్ నిత్యానందే చైర్మన్షిప్. ఓకే, ఫిఫ్త్ ఎడిషన్ 2007, చైర్మన్ వచ్చేసి సేమ్ డాక్టర్ నిత్యానంద్. సిక్స్త్ ఎడిషన్ 2010, డాక్టర్ గులాబ్ నబీ ఆజాద్. 2010, 2014 సిక్స్త్ ఎడిషన్, సెవెంత్ ఎడిషన్కి సేమ్ గులాబ్ నబీ ఆజాద్. ఎయిత్ ఎడిషన్ 2018, డాక్టర్ పీకే ప్రధాన్. నైన్త్ ఎడిషన్ 2022, మాన్సుఖ్ మాండవియా. ప్రజెంట్ ఉన్నాయన మాన్సుఖ్ మాండవియా. ఇది కూడా పక్కా అడిగే బిట్. మోనోగ్రాఫ్స్ ఎడిషన్ ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి. న్యూ మోనోగ్రాఫ్స్ వర్ యాడెడ్ ఇన్ ఐపీ 2022. ఎన్ని మోనోగ్రాఫ్స్ యాడ్ చేశారు? 92 మోనోగ్రాఫ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోనోగ్రాఫ్స్ ఆర్ దేర్ ఇన్ ద లేటెస్ట్ ఎడిషన్ 2022 9th ఎడిషన్ 3152. Store in a cold place as per Indian Pharmacopoeia means store between 2 degrees to 8 degrees. Insulin also stored at 2 degrees to 8 degrees అండి. ఇదైతే పక్క బిట్టు. ఏ ఎగ్జామ్ అయినా కానీ ఇది ఖచ్చితంగా అడుగుతారు. స్టోర్ ఎట్ రూమ్ టెంపరేచర్ 25 degrees centigrade. ఇండియన్ ఫార్మకోపియా చైర్మన్షిప్స్ చెప్పుకున్నాం కదా, వాటి మీద ఇప్పుడు మనం కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఇలానే మీకు ప్రతి టాపిక్ కాన్సెప్ట్ చెప్పి వాటి మీద కొన్ని ఎంసీక్యూస్ చేపిస్తాను. సో దట్ చాలా ఈజీగా ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ బిట్ ఇండియన్ ఫార్మకోపియా నుంచి. ద వర్డ్ ఫార్మకోపియా ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్ ఫార్మకాన్ మీన్స్ ఎ డ్రగ్ ఆర్ అ మెడిసిన్ అండ్ పోయో మీన్స్ టు మేక్. ఓకే, నెక్స్ట్, IP or any part of it has got legal status under. IP or any part of it has got legal status under. నిన్న క్లాస్లోని మనం ఇండియన్ ఫార్మకోపియా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2 lines ఈ బిట్. ఫస్ట్ 2 lines చూడండి. లీగల్ స్టేటస్ టు ఇండియన్ ఫార్మకోపియా అండర్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ DNC యాక్ట్ 1940, రూల్స్ 1945. సేమ్ క్వశ్చన్. ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ DNC యాక్ట్ 1940, 1945. సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, 1945. అండ్ ద ఆన్సర్ ఈస్ బోత్ A and B. మీకు ఖచ్చితంగా బిట్స్ అనేవి నా ప్రిపరేషన్ నోట్స్ నుంచి, నా కోచింగ్ నోట్స్ నుంచే వస్తాయి. మీకు నా ఎఫర్ట్స్ నచ్చితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బిట్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా వాజ్ పబ్లిష్డ్ ఇన్
ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా వాస్ పబ్లిష్డ్ ఇన్ 1955. How many volumes are there in the 7th edition of IP? How many volumes are there in the 7th edition of IP? 4. Supplement of first edition of IP was published in 1960. Okay, supplement. దీనికి 5 years ముందే ఫస్ట్ ఎడిషన్ 1955. Who published Indian Pharmacopoeia? ఇండియన్ ఫార్మకోపియా కమిషన్. ఇది కూడా నిన్న డిస్కస్ చేసిన క్లాస్లోనే ఉంది. ఇదే బిట్ ఇండియన్ ఫార్మకోపియా పబ్లిష్డ్ బై ఇండియన్ ఫార్మకోపియా కమిషన్. నిన్న క్లాస్లో చెప్పుకున్నాము, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. అదే మనకి బిట్స్లో కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ పబ్లిషింగ్ ద ఫస్ట్ ఫార్మకోపియా స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1944 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్. ఇది కూడా చెప్పుకున్నాను నిన్న క్లాస్లో. ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, పబ్లిషింగ్ ప్రాసెస్ ఎవరు చైర్మన్షిప్లో అంటే ఆర్.ఎన్. చోప్రా. మీరు చూసారా, ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ పబ్లిషింగ్ ద ఫస్ట్ ఫార్మకోపియా స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1940 రామ్నాథ్ చోప్రా. సేమ్. ఓకే, ద ఐపీ లిస్ట్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1946. లిస్ట్ అనేది 1946లో వచ్చింది. హెడ్ ఆఫీస్ కూడా చెప్పుకున్నాం. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాజియాబాద్. ఓకే, నెక్స్ట్ ద లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ఐపీ వాజ్ పబ్లిష్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మాన్సుఖ్ మాండవియా. హౌ మెనీ న్యూ మోనోగ్రాఫ్స్ వర్ యాడెడ్ ఇన్ ఐపీ 2022? 92 monographs. How many total number of monographs are there in latest edition? 3152. Next, store in a cold place అంటే 2 degrees to 8 degrees. ఓకే, ఇన్సులిన్ కూడా అంతే, ఇదే సేమ్. ఇన్సులిన్ కూడా సేమ్ అన్నమాట. ఓకే, నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.